ఇది మహారాష్ట్రలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్. నార్మల్గా హాస్పిటల్స్లో డాక్టర్స్ చనిపోయారా లేదా అని డిక్లేర్ చేసి మనకు చెప్తూ ఉంటారు కదా. మహారాష్ట్రలో ఒక అతను చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేసి బాడీని అంబులెన్స్లో ఇంటికి పంపించేస్తున్నారు. కానీ అంబులెన్స్ ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కేసరికి ఇతనికి పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట. దాంతో ఇతను మళ్ళీ బతికేశాడు. చచ్చి బతకడం అంటే ఇదేనేమో. మీకు ఇప్పుడు ప్రపంచంలో ప్రమాదకరమైన యానిమల్స్ ఏంటో చెప్పబోతున్నాను. వూల్ఫ్, దీనివల్ల ప్రతి సంవత్సరానికి 10 మంది చనిపోతున్నారు. లైన్, దీనివల్ల ప్రతి సంవత్సరానికి 100 డెత్స్ జరుగుతున్నాయి. హిప్పోపటమస్, దీనివల్ల ప్రతి సంవత్సరానికి 500 డెత్స్ జరుగుతున్నాయి. ఇక క్రొకోడైల్ వల్ల అయితే 1000 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరానికి. డాగ్స్ వల్ల అయితే 25,000 చావులు జరుగుతున్నాయి. పాముల వల్ల 50,000 చావులు జరుగుతున్నాయి. ఇక మనం అంటే మనుషుల వల్ల అయితే 4,75,000 చావులు జరుగుతున్నాయి. ఇక ఫైనల్ గా మస్కిటోస్, దోమల వల్ల 7,25,000 మంది ప్రతి సంవత్సరానికి చనిపోతున్నారు.